హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాలని, ఎమ్మెల్యే స్థానాలని, అంటే దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలని, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల స్థానాలని 50% వరకు పెంచబోతున్నారు. ఒక పెద్ద ఎత్తున పెరగబోతూ ఉంది సంఖ్య. ఇప్పటివరకు మన దేశంలో లోక్సభ సభ్యుల సంఖ్య ఇప్పటి వరకు 543 ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 850కి పెరగబోతూ ఉంది. ఎందుకు అసలు ఎమ్మెల్యేల సంఖ్యని, ఎంపీల సంఖ్యని పెంచుతున్నారు? దీనివల్ల సామాన్యుడికి ఏం ఉపయోగం? దేశ ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉంది? దీనివల్ల సామాన్యుడికి ఒరిగేది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉపయోగం ఎంత ఉందో కరెక్ట్గా తెలియదు, కానీ ఉపయోగం కాకుండా ఇబ్బంది మాత్రం చాలా ఉంది. ఏంటి ఇబ్బంది అంటే, ఇప్పుడు 850 మందికి గన్మెన్లు కేటాయించాలి. అంటే ఒక్కొక్కరికి నలుగురు గన్మెన్లు ఖచ్చితంగా ఉంటారు. 2+2 గన్మెన్లు ఇస్తారు ఎమ్మెల్యేకి, ఎంపీకి. అంటే ఒక్కొక్కరికి నలుగురు గన్మెన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ 850 మందికి క్వార్టర్స్ ఇవ్వాల్సిందే. 850 మందికి జీతాలు ఇవ్వాల్సిందే. 850 మందికి ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే. 850 మందికి వాళ్ళ వెహికల్స్లో పెట్రోలు, డీజిల్ ఫ్రీగా ఇవ్వాల్సిందే. వాళ్ళ మొబైల్ రీఛార్జ్తో సహా అన్నీ ఫ్రీ. మన ఎంపీలకు అలవెన్సులు ఇవ్వాలి, టీఏలు డిఏలు ఇవ్వాలి, ఇందాక నేను చెప్పినట్టు లక్షల జీతాలు ఇవ్వాలి. పైగా వీళ్ళందరికీ పిఏలు ఇవ్వాలి. వీళ్ళందరికీ రకరకాల సదుపాయాలు కల్పించాలి. పైగా ప్రోటోకాలు, పైగా వీళ్ళలో అంటే ఇప్పుడు ఎంపీలు పెరిగారంటే కేంద్ర మంత్రులు పెరుగుతారు, ఎమ్మెల్యేలు పెరిగారంటే రాష్ట్ర మంత్రులు పెరుగుతారు. వీళ్ళకి బందోబస్తు, ప్రోటోకాల్తో కూడిన బందోబస్తు. ఇప్పటికే మన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఒక వారంలో 3 రోజుల పాటు పోలీసులు డ్యూటీ వీళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వడానికి, బందోబస్తు ఇవ్వడానికి సరిపోయింది. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగిందనుకోండి, ఇప్పుడున్న పోలీసులు అంతా కూడా ఈ ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం, మంత్రుల కోసం పనిచేయాలి. వీళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వడం కోసం, వీళ్ళకి బందోబస్తు ఇవ్వడం కోసం మాత్రమే పనిచేయాలి. ఇక సామాన్యుల కోసం పోలీసింగ్ ఏం పనిచేసిద్ది? అంటే చూడండి ప్రజల మీద ఎంత పడడం. ఇప్పుడు వీళ్ళకి కల్పించే ఇవన్నీ కూడా ఎవరి నెత్తిమీద నుంచి? ప్రజల నెత్తిమీద నుంచే లాగుతారు. ప్రజల నుంచే కదా డబ్బులు లాగి వీళ్ళకి ఖర్చు పెట్టేది. మరి వీళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు 543 మంది సభ్యులు లోక్సభలో ఇప్పటివరకు ఉన్నారండి. మనం ఎన్నుకున్న ఎంపీలు ఉన్నారు, మనం ఓటేసి గెలిపించిన ఎంపీలు. వీళ్ళలో అంటే 2024లో ఎలక్షన్ అయినాయి, ఇప్పుడు 2026 కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ఎంపీ, మీరు ఓటేసి గెలిపించిన ఎంపీ కనీసం లోక్సభలో 5 నిమిషాల పాటన్నా మాట్లాడా? చెక్ చేసుకోండి. 5 నిమిషాలన్నా మాట్లాడే అవకాశం వచ్చిందా, రాలేదా? మీరే చెక్ చేసుకోండి, నేను చెప్పడం కాదు. మీరు ఓటేసి గెలిపించిన ఎంపీ కనీసం 5 నిమిషాలు లోక్సభలో కనపడ్డా? కనపడటం కష్టం. ఇప్పుడు పార్టీకి ఒకళ్ళు ఇద్దరు గట్టిగా స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళే వాళ్ళ పార్టీల తరఫున వాయిస్ ఇస్తూ ఉంటారు. లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా వాళ్ళే హైలైట్ అవుతూ ఉంటారు. వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూర్చొని చూస్తూ ఉంటారు. ఎప్పుడో క్వశ్చన్ అవర్లోనో, 0 అవర్లోనో, ఎప్పుడన్నా చర్చా కార్యక్రమం జరిగినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అవకాశం వస్తుంది. అది కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు వాళ్ళ పార్టీ స్ట్రెంత్ని బట్టి అవకాశం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే మాట్లాడే అవకాశం లేదంటే ఇప్పుడు ఈ సంఖ్యను పెంచడం అవసరమా? ఉన్న వాళ్ళే ప్రజలకి బట్టినగా ఉన్నారంటే ఈ సంఖ్యను పెంచడం అవసరమా? కనీసం అంటే మీరు అనొచ్చు అధికార వికేంద్రీకరణ అనొచ్చు. అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి? లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయాలి, లోకల్ బాడీలకి అధికారాలు అప్పచెప్పాలి, నిధులు అప్పచెప్పాలి. సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేయండి, ఎంపీటీసీ, జడ్పీటీసీల వ్యవస్థను బలోపేతం చేయండి, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను బలోపేతం చేయండి. వాళ్ళకి ప్రజలతో కనెక్టివిటీ ఉంటుంది, ప్రజల సమస్యలు తెలుస్తాయి. వాళ్ళకి అధికారాలు, నిధులు, విధులు అప్పచెప్తే, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే గవర్నెన్స్ అధికార వికేంద్రీకరణ చేసినట్లు లెక్క. అంతేగాని ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే, ఎంపీల సంఖ్యను పెంచితే ఇది అధికార వికేంద్రీకరణ కిందకు రాదు. అధికార వికేంద్రీకరణ అని చెప్తారు కానీ అధికార వికేంద్రీకరణ కిందకు రాదు. అసలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడున్న ఎంపీల వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది చెప్పండి? వీళ్ళు దేశానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు చేయడానికి మనకు వస్తారు. అంతవరకు అవసరమే. ఒక పొలిటికల్ గవర్నెన్స్ అవసరమే, కాదని కాదు, కానీ చట్టాలు చేయడానికి మనకు వస్తారు. వీళ్ళ సంఖ్య ఎంత అవసరమో అంతవరకు ఉంటే సరిపోయింది. వీళ్ళని అమాంతం నెత్తి మీద పెట్టేసి విచ్చలవిడిగా మన నెత్తి మీద రుద్దేయటం అంటే అవసరమా? ఇప్పుడు ఇంతమందికి
పెరిగే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య 119 నుంచి 179 పెరిగిద్ది. ఆంధ్రాలో 175 నుంచి అమాంతం 260కి పైగా పెరిగిద్ది. పెరిగే వాళ్ళందరికీ మళ్ళా 2+2 గన్మెన్లు ఇవ్వాల్సిందే, పిఏలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వాల్సిందే, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రజల నుంచి గుంజి ప్రజల నెత్తురు దాగి ట్యాక్స్ రూపంలో వీళ్ళకి కేటాయించాల్సిందే. వీళ్ళకి జీతాలు ఆగో, అలవెన్స్ లాగో, వీళ్ళకి బిల్లులు ఆగో, ఏమి ఆగో. వీళ్ళకి సామాన్యులకు సంబంధించిన పథకాలు ఏమన్నా ఆగుతాయేమో తప్ప. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా లేట్ అయింది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన పథకాలు ఏమైనా లేట్ అయితే తప్ప ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాలు అలవెన్స్లో ఆగవు. టైం టు టైం పడిపోతాయి. అసలు ఈ పెంపు ఎవరి కోసం, దేనికోసం చేస్తున్నారు, దీనికి సంబంధించిన క్లారిటీ అసలు ప్రజలకు ఇచ్చారు ఎవరన్నా? కాబట్టి అసలు ఈ సంఖ్య పెంచడం అవసరమా లేదా? మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.